ప్రజల జీవన ప్రమాణాల్లో మెరుగుదల, తయారీ రంగానికి ప్రాధాన్యం, సేవా రంగానికి సముచిత స్థానం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లనుంది. ప్రతి కుటుంబాన్ని భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతో సమగ్ర ఆర్థిక ప్రణాళికను అమలు చేయనుంది. ఆర్థిక గ్రోత్ ఇంజిన్ హైదరాబాద్తో పాటు అన్ని ప్రాంతాలకు చెందిన నగరాలు, గ్రామాల సమగ్రాభివృద్ధి సమతుల్యంగా సాగేలా ఉత్పత్తి, పెట్టుబడి, టెక్నాలజీ, విద్య, మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి సారించనుంది. తద్వారా $200 బిలియన్ ఉన్న రాష్ట్ర ఎకానమీని $3 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్లాలన్న సమున్నత లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకుంటోంది. మరో 2 దశాబ్దాల అనంతరం రాష్ట్ర ఆర్థిక రంగం విలువను $3 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాలతో దార్శనిక పత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దమైంది. దేశంలోనే అతిపిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆశావహ దృక్పథంతో విజన్ 2047 డాక్యుమెంట్ కు తుది మెరుగులు దిద్దుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత స్థూల ఉత్పత్తి $200 బిలియన్ ఉంది. ఆ విలువను భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి శతాబ్దం పూర్తయ్యే 2047 సంవత్సరం వరకు $3 ట్రిలియన్ చేర్చాలన్నది సర్కార్ సమున్నత భారీ లక్ష్యం. ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ గ్రోత్ ఇంజిన్ గా రూపురేఖలు మార్చడం ద్వారా $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పటిష్ట ప్రణాళికకు తుది రూపు ఇస్తోంది. 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీని తీసుకెళ్లడం ద్వారా దేశ అభివృద్ధికి 10% వాటా అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. $3 ట్రిలియన్ లక్ష్యం చేరుకునేందుకు రాష్ట్ర నైసర్గిక స్వరూపాన్ని క్యూర్, ప్యూర్, రేర్ పేరిట 3 భాగాలుగా విభజించి వాటిని మూల స్తంభాలుగా పెట్టుకుని ప్రణాళికలు అమలు చేయనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్ గా ఉన్న హైదరాబాద్ తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. పట్టణ ప్రాంతంలో అద్భుత అవకాశాలు కల్పించి అభివృద్ధి చేయడం ద్వారా మెరుగైన వృద్ధి, అత్యుత్తమ వృద్ధి రేటు సాధించవచ్చన్న మూల సూత్రం ఆధారంగా ఈ ప్రాంతానికి అవసరమైన ప్రణాళికలు అమలు చేయనున్నారు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులను, వ్యూహాత్మక ప్రణాళికను సూక్ష్మంగా అమలు చేయడం ద్వారా హైదరాబాద్ జీడీపీని ప్రస్తుతం ఉన్న $90 బిలియన్ నుంచి $600 బిలియన్ తీసుకెళ్లాలన్నది లక్ష్యం. నగరాన్ని గ్లోబల్ సర్వీసెస్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయడంతో పాటు హైదరాబాద్ కు అనుబంధంగా భారత్ ఫ్యూచర్ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. క్యూర్ చుట్టూ 160 కిలోమీటర్ల మేర ఉన్న ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని సేవల నగరంగా అభివృద్ధి చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, బయోటెక్ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక జోన్లను అభివృద్ధి చేసి ఓఆర్ఆర్, RRR మధ్య రేడియల్ రోడ్లు నిర్మించి అనుసంధానం చేయనున్నారు. ఈ చర్యల ద్వారా తెలంగాణకు తయారీ రంగంలో సమున్నత శక్తిగా తీర్చిదిద్దడంతో పాటు యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు వచ్చేలా చూడాలన్నది ఆలోచన. ఓఆర్ఆర్, RRR మధ్య ప్రాంతాన్ని పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మార్చేలా భారీ పారిశ్రామిక గ్రోత్ కారిడార్లను అభివృద్ధి చేస్తారు. తయారీ రంగంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. అందుకోసం సేంద్రియ వ్యవసాయం, ఆగ్రో ప్రాసెసింగ్, గ్రీన్ హౌస్ ఫార్మింగ్ ను ప్రోత్సహించి కూరగాయలు, ధాన్యాల ఉత్పత్తి జోన్లను అభివృద్ధి చేసేందుకు వివిధ పథకాలు అమలు చేయనున్నారు. ఆధునిక సాంకేతికతలను వ్యవసాయంలో ఉపయోగించడం, విలువ పెంపు ద్వారా రైతుల ఆదాయ వృద్ధి లాంటి వాటిపై దృష్టి సారించనున్నారు. RRR వెలుపలి ప్రాంతం నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు గ్రామీణ ప్రాంతం కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా సమ్మిళిత అభివృద్ధి సాధించాలన్నది సర్కార్ సంకల్పం. $3 ట్రిలియన్ ఎకానమీ అన్నది ఒక మిషన్ మోడ్ లో తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన. స్వతంత్ర భారతం 100 ఏళ్ల నాటికి దేశం $30 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్న తరుణంలో అందులో 10% వాటా తెలంగాణ నుంచి ఉండాలన్నది ధ్యేయం. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5% ఉండగా 2047 నాటికి 10% పెంచేలా ప్రణాళికలు అమలు చేయనున్నారు.